హాయ్ ఎవ్రీవన్, మరో ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హ్యాంకీ క్రియేషన్స్. జనరల్ గా మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటా కర్రీ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. కానీ ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూసారంటే కూరగాయలు ఉన్నా కానీ తప్పకుండా ఈ రెసిపీ మళ్ళీ ట్రై చేస్తారు. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి, ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగనిచ్చి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మనకు ఆయిల్ వదులుతుంది. ఆ టైంలో తగినంత కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వాటిని వేగనిచ్చి గ్లాసుడు నీళ్లు వేసి ఉప్పు సరి చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 10 minutes బాగా ఉడికించామంటే ఎంతో టేస్టీ అయిన టమాటా గుజ్జు రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.